నిష్కామ కర్మ, స్వీయ నియంత్రణ, సమానత్వ భావన, ఫలాపేక్ష లేని కర్తవ్యాన్ని నిర్వహించడం, ఆత్మ పరమాత్మ జ్ఞాన యోగం వంటి జీవిత పరమార్థాన్ని గురించి తెలిపేదే గీతా పారాయణమని మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శివసాయి ధ్యాన పిరమిడ్ కేంద్రంలో ధ్యాన కేంద్ర నిర్వాహకుడు పొట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పెద్దలకు భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు. మండలంలోని బొడ్డువానిపల్లె ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు నరేష్ రెడ్డి మరియు సర్వేట్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెద్దలకు భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు. మండలంలోని బొడ్డువానిపల్లె ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు నరేష్ రెడ్డి మరియు సర్వేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు అలాగే కడప జిల్లా పూర్వమామిళ్ల మండలం కల్వలకుంట్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భగవద్గీత కంఠస్థ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం, దాతలు మరియాల శ్రీనివాసులు, కళావతి, రమణమ్మ పాల్గొన్నారు. ముందుగా 1వ తరగతి నుండి వివిధ విభాగాలలో విద్యార్థులు భగవద్గీతలోనే 11వ అధ్యాయంలో గల 10 శ్లోకాలను చెప్పే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకే కాక పెద్దలకు కూడా భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం, పోటీలకు న్యాయ నిర్ణేతగా వచ్చిన జయరామయ్య, వెంకటేశ్వర్లు, నిర్వాహకుడు పొట్టి సుబ్బారావు భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారికి నగదుతో పాటు దాత రమణమ్మ చేతుల మీదుగా భగవద్గీత పుస్తకాలను అందించారు. గీతా జయంతి సందర్భంగా భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఇందుకు సహకరించిన వాళ్ళందరికీ ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాము. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక విభాగము, 6వ తరగతి ఒక విభాగము, 7వ తరగతి ఒక విభాగము, 8, 9 తరగతులు ఒక విభాగము, పెద్దలు ఒక విభాగము, మొత్తము 6 విభాగాల్లో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. 11వ అధ్యాయంలో 10 శ్లోకాలు, మినిమం 10 శ్లోకాలు చెప్పిన వాళ్ళ కోసమే ఈ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. మొదటి ప్రైజు 300, రెండో ప్రైజు 200, మూడో ప్రైజు 100 రూపాయలుగా నిర్ణయించి విజేతలకు ఈ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీ బొర్రా వెంకటరత్నం గారు కూడా పాల్గొని పూర్తి సహాయ సహకారాలు అందించి ఉన్నారు. అలాగే భగవద్గీత నేర్పినటువంటి జయరామయ్య గారికి, తర్వాత రమాదేవి గారికి, ఇతరత్ర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి 18 ప్రైజులు అయితే 18 ప్రైజులకు గాను 3600 రూపాయలు ఇచ్చి మాకు సహకరించినటువంటి మిత్రుడు శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి ఒక భగవద్గీత పుస్తకం స్పాన్సర్ చేసి మరి అందరికీ సహకరించినటువంటి రమణమ్మ గారు, బాలయ్య సారు రిటైర్డ్ టీచర్, పరమపదించున్నారు. వారి సతీమణి రమణమ్మ గారు సహకరించినారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 11వ అధ్యాయంలో ఈ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించాము. నెక్స్ట్ ఇయర్ గీతా జయంతికి భగవద్గీతలో 12వ అధ్యాయము భక్తి యోగం అని ఉంటుంది. 20 శ్లోకాలు ఉంటాయి. అందులో ఆ భక్తి యోగంలో 20 శ్లోకాలు నేర్చుకున్నటువంటి వాళ్ళ కోసము భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తాము. ఈ విధంగా ఈ భగవద్గీత ప్రచారానికి మేము మా వంతు సహకారం అందిస్తూ ఉన్నాము. భగవద్గీత అంటే ఇది కేవలం ఒక మత గ్రంథము కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ బుక్, అంతర్జాతీయ పుస్తకము. ఎన్నో దేశాల్లో ఈ భగవద్గీత మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. దీంట్లోని లోతులు తెలుసుకోవడానికి, ఇందులో నిజానిజాలు తేల్చడానికి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు రకరకాల దేశాలలో. మరి అలాంటి భగవద్గీత ప్రతి ఒక్కరూ మరి తెలుసుకొని ఆచరించాల్సినటువంటి ఆచరణ గ్రంథం భగవద్గీత. మనిషి సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, సత్వగుణం అంటే ఏంది, రజోగుణం అంటే ఏంది, తమోగుణం అంటే ఏంది, ఆయా గుణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, అనేక విషయాలు సమాజపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో విషయాలు చర్చించినటువంటి ఒక మహాగ్రంథము, ఇంటర్నేషనల్ బుక్ ఈ భగవద్గీత. ప్రతి ఒక్కరూ ఇంట్లో భగవద్గీతను ఉంచుకోవాలి, భగవద్గీత మీద అవగాహన పెంపొందించుకోవాలి. ప్రతిరోజు భగవద్గీత మరి పారాయణం చేస్తూ అందులోని అర్థాన్ని, పరమార్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి జన్మ సార్థకం చేసుకోవాలి. మహాత్మా గాంధీజీ చేతులు ఎప్పుడు భగవద్గీత పుస్తకం ఉంటుంది. ఆయనకు ఏ సమస్య వచ్చినా కూడా భగవద్గీత తెరిచి చూసి శ్లోకాలు చదివితే ఆ సమస్యకు పరిష్కారం లభించేదట. మరి వివిధ కోర్టులలో కూడా భగవద్గీత మీదనే ప్రమాణం చేసి మరి నిజాలు చెప్పాలి అని చెప్పి
ప్రమాణం చేపిస్తూ ఉంటారు. ఎంతో ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఇది, ఆచరణ గ్రంథము. ఇందులోని ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని ఆచరించినా కూడా మన జన్మ ధన్యమవుతుంది. ఇలాంటి అలాంటి భగవద్గీతను 10 మందిలో బాల్యం నుంచే పిల్లల్లో అలవాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా ప్రయత్నానికి సమాజంలో మంచి గౌరవము, ఆదరణ లభిస్తూ ఉంది. అందుకు నేను సమాజానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పుల్లల